హైడ్రా పేరుతో ఎన్నో అక్రమాలు చేశారని, పేదల ఇళ్లను కూల్చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడాన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా స్వాగతిస్తున్నది. నిజానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదల మీద చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్న మొదటి నెలలోనే హైడ్రా అనే సంస్థను జీవో నెంబర్ 99 అనే ఒక క్రూరమైన జీవోను తీసుకొచ్చి హైడ్రా అనే సంస్థను మరి క్రియేట్ చేసిండు. వారిని చాలాసార్లు కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే అంటే నాకు హిట్లర్ అంటే ఆదర్శం, మరి హిట్లర్ యొక్క జీవిత చరిత్ర నుంచే నేను ఈ హైడ్రా పేరును తీసుకున్నాను అని చెప్పి తను బాహాటంగానే హిట్లరు తనకు ఆదర్శం, హిట్లరు ఆనాడు నాజీ జర్మనీలో ఏ విధంగా అయితే లక్షలాది మందిని ఊచకోత కోసిండో, రక్తపాతానికి తెరలేపిండో, ప్రపంచాన్నే మరి అతలాకుతలం చేసిండో, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికే నేను ఈ జీవో నెంబర్ 99 హైడ్రాని తీసుకొచ్చినానని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కూడా మరి చెప్పిండు.